హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుంటారు. మరి నేనే ఇలా ఉన్నాను. మరి మీరు చూస్తే రావు గారు రాచమంటకు ఒక లైక్ ఇచ్చి అలాగే కేకే న్యూస్ ను సబ్స్క్రైబింగ్ చేసుకోండి అయ్యా అంటే ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ముందుకు వచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా? లేదు. మరి మీరు చెయ్యకపోతే నేను ఎలాగ ఎంకరేజ్ అవుతాను చెప్పండి. అందుకనే చాలా వరకు సబ్స్క్రైబింగ్ చేసుకోకుండానే మన వీడియోలు చూసేస్తున్నారని యూట్యూబ్ బాబాయ్ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తున్నారు. మరి మీరు ఆ పనిలో సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయి ఉండిపోండి. మరి నేనేమో నా పనిలో నేను ఉంటాను. మరిచిపోవద్దు. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో అమ్మయ్య, పేటిఎం సిల్లర్ పడినట్లుంది. ఒక్కొక్కరు బయటకు వస్తా ఉన్నారు. నిన్న పోసాని ఇవాళ మరో బూతులు రాని నిలువుబొట్లు పెట్టి మరీ తయారైంది. ఈవిడికి ఇంట్రడక్షన్ అసలు అవసరం లేదనేది నా ఫీలింగ్. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్లు ఇప్పుడు పేటిఎం అకౌంట్ లో సెల్లర్ పడేసరికి ఊపుకుంటా వచ్చిందో వయ్యారి. మీరు ఊహించింది కరెక్టే. ఆమె శ్రీరెడ్డి. ఇదిగో శ్రీరెడ్డి. జనం చీకొట్టినా మళ్ళీ మళ్ళీ సెల్ఫీ వీడియోలతో రాచేందుకు. సరే వచ్చావుగా, నీ బాధ ఏందో చెప్పాడు. మన మానసికంగా మనల్ని రెచ్చగొట్టి మనల్ని యాక్చువల్లీ విజయవాడ వరదల నుంచి అండ్ ఆల్సో ఇతరత్ర ఏమంటారు లడ్డూలని అవని ఇవని లేకపోతే ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే వాటి గురించి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పలేని కొంతమంది, నేను నా హ్యాండ్ బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నా కార్ లో బైబిల్ ఉంటుంది, నేను అక్కడ బైబిల్ ఉంటుంది, ఇక్కడ బైబిల్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను నేను హిందువునని. నువ్వు చెప్పగలవా? ఏందమ్మా నువ్వు ఒక ఆట ఆడుతావు. ఇంకొక అతను వచ్చి మెట్లు గడిగేస్తూ నేను హిందూ ధర్మ రక్షకుడు, నేను పైనుంచి దిగొచ్చిన పాపాత్ముడని మాట్లాడతాడు వాడు. నిన్న ఒక పాత బస్తీ నుంచి ఒక ఆవిడ వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక ఆవిడ వచ్చి ఆవిడే తుత్తు అని మాట్లాడుతుంది. అదే మాట్లాడుతున్నా ఈ రోజు నీకు ఏం తెలుసు? నాకు చాలా తెలుసు. కాస్టింగ్ కౌస్ అని నువ్వు ఆడిన డ్రామా తెలుసు. ఫిల్మ్ నగర్ లో నువ్వు చేసిన ఘనకార్యం తెలుసు. డబ్బుల కోసం నువ్వు చేసిన యూట్యూబ్ వీడియోలు తెలుసు. చెన్నై పారిపోయి సగం బయట పక్కకేసి నువ్వు నడిపిన వంట ప్రోగ్రాంలు తెలుసు. ఆయన శ్రీరెడ్డి భగవంతుడు, హిందువులు, లడ్డు ప్రసాదం, దైవత్వం అనే ఈ టాపిక్ మీద నువ్వు మాట్లాడుతూ ఉంటే అదెవరు? అందరూ వచ్చి మనసు మమత సీరియల్ చెప్పినంత చండాలంగా ఉంది. నువ్వు మాట్లాడాల్సిన టాపిక్లు ఇవి కాదు, దానికి ఏరే టాపిక్లు ఉంటాయి. కానీ ఇదిగో వాటిని చూసి జొల్లులా కార్చే జనం వేరే ఉన్నారు. పరమ పవిత్రమైన దేవుడు అలా వదిలేస్తే అందరికీ మంచిది కాదు. సరే నాకు తెలిసింది చెప్పాను, నీకు తెలుసో లేదో అది చెప్పు. ఏం తెలుసు? ఒక విష్ణు చిత్తుడు గురించి తెలుసా? ఒక గోదాదేవి గురించి తెలుసా? లేకపోతే మీరాబాయి గురించి తెలుసా? కబీర్ దాస్ గురించి తెలుసా? రామదాస్ గురించి తెలుసా? వెంగమాంబ గురించి తెలుసా? మరి వీళ్ళందరూ భక్తుల కోసం దేవుడు కొండలు దిగి ఎన్నో మారువేషాల్లో వచ్చి తన భక్తుల్ని కాపాడుకున్నాడు. ఈ రోజు మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడితే మాత్రం అదే దేవుడు తన సుదర్శన చక్రం దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి తన ఆగ్రహానికి గురైన మీ ఎవ్వరూ కూడా ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు. అది యాక్సిడెంట్లోనో పోతారో లేకపోతే ఎలా పోతారో, ఏ రోగాలు వచ్చి పోతారో మాత్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి 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 దారుణాల్లో ఇదైపోతారో, ఎన్ని కర్మల్లో కూరికిపోతారో, ఎన్ని జన్మలెత్తైనా మరి ఆ పాపాలను అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఈ రోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం. నిజంగా శ్రీవారు అంటే అంత భక్తి ఉంటే టీటీడీ అడుగుతుంది డిక్లరేషనే కదా, అది కాస్త ఇస్తే పోలా. నువ్వు చెప్పిన భక్తులందరూ దేవుడి కోసం ఆహాన్ని వదులుకుని ఎన్నో త్యాగాలు చేసి ఆ దేవదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. మరి నువ్వు అంతటి 7 కొండల స్వామిని దర్శించుకోవడానికి చిన్న సంతకం ఎట్టడానికి జగన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏటో ఆడకపోయేవా? నీకు బాగా క్లోజ్ అన్నట్లు మాట్లాడతావుగా. ఓ పాలు అడగాల్సింది.
వచ్చింది. చిన్న డిక్లరేషన్ ఇస్తే నీ సొమ్మేం పోతుంది, 1,00,000 కోట్లేమి ఆవిరైపోవు కదా అని దేవుడిని అడ్డమెట్టేసుకుని రాజకీయాలు చేస్తుంది మీ బ్లూ బ్యాచ్ శ్రీరెడ్డి. అంచేత నీ గేటప్ చూసి జనం ఏం మోసపోర్లే, డ్రామాలు కట్టిపెట్టవా. వేరే మతమోడైతే ఏంటి, వాడికి మనసు లేదా, లేకపోతే వాడి విశ్వాసం ఒక విశ్వాసం కాదా? ఏ మతం తీసుకుంటే మీకెందుకు? మీరు హైందవ మతస్థులైతే మీరు గొప్పోళ్ళ, మిగతా వాళ్ళు గొప్పోళ్ళు కాదా? ఏం సంస్కారం ఇది? మన హైందవ పుస్తకాల్లో చెప్పిందా? ప్రతి వాళ్ళని ప్రేమించమని చెప్పింది. వైద్యుణ్ణి కూడా నారాయణుడు అంటారు. ఒక భిక్షగాడు వచ్చినా కూడా వచ్చినోడు భగవంతుడితో సమానం అని చెప్పేసి మన హిందూ మతం చెప్పింది. ఒక భిక్షగాడిని కూడా మనం గౌరవించుకున్నాం. ఒక ఏదో వేరే మతం తీసుకున్నారని చెప్పి వాళ్ళని పురుగులు చూసినట్టు చూడాల్సిన అవసరం మనకేంటి? ఈ రోజుకి బీబీ నాంచారమ్మకి కడపలో దేవుని కడప దగ్గర నుంచి ప్రతి ఉగాదికి ఆమెకు సారి వెళ్తది. ముస్లింలు ఉగాదికి దర్శనం చేసుకుంటారు బీబీ నాంచారమ్మ కోసం. బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు అన్ని తీసుకొచ్చిస్తారు. ఇది ఒక ఆచారం ఉంది. ముస్లింలు వెళ్ళొచ్చు, క్రిస్టియన్స్ వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. మరి ఈ సో కాల్డ్ ఈ వ్యక్తి, ఈ పాత బస్తీ నుంచి వచ్చిన ఈ వ్యక్తి, మరి నువ్వు అంతకు ముందు ఎప్పుడు కనబడలేదే దేవుడి లడ్డూల గురించి, దేవుడి గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఓహో, బీజేపీ నేత మాధవీలతకు చెక్కు పెట్టడానికి నిన్ను తెచ్చాడా జగన్ రెడ్డి? ఎంతైనా మీ బాసు మంచి ఆటగాడు సుమి. ఎక్కడ ఏ కాయని ఏ కార్నర్కి తొయ్యాలో మా బాగా తెలుసు. పవన్ని తిట్టించడానికి ఆయన కులం వాళ్ళైన అంబటి పేర్నీళ్ళను ఆడతాడు, బాబుని తిట్టడానికి ఆయన కులానికి చెందిన కొడాలి వంశీలను ఆడతాడు. ఇప్పుడు నిన్ను ఎలా వాడా? ఆయన నెత్తిన పొడుగు బొట్లు ఎట్టేసి పతివ్రత కౌరులు చెప్పి పరవాన్నం వండితే తెల్లార్లు ఆరకుండా తినడానికి బ్లూ బ్యాచ్ ఏమి లేరు ఇక్కడ. నా వెంకటేశ్వర స్వామి రాజు, ఆయనే కింగ్ మేకరు. మీరెవరు? ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత పోతారు. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగం అంతం వరకు ఆయన ఈ అవతారంలో ఉంటారు, పరిపాలన చేస్తారు. ఆ తర్వాత కల్కి అవతారం తీసుకుని వస్తారు. ఏమీ తెలీదు ప్రతి ఒక్కడు. ఇప్పుడు నేను అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కడు పలానా స్థానం నాది, నేను డిప్యూటీ సీఎం, నేను హోమ్ మినిస్టర్, నేను సీఎం, నేను పిఎం, ప్రతి ఒక్కళ్ళు ఆడేస్తున్నారు ఆట. అయ్యో, వెంకటేశ్వర స్వామి ముందు ఆటలు ఇలా సాగుతున్నాయి కానివ్వండి. ఆ వెంకటేశ్వర స్వామి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. ఆట మొదలెట్టారు కదా, ఆ వెంకటేశ్వర స్వామితో ఆట ఎలా ఉంటుందో, ఆ రుచి ఎలా ఉంటుందో, ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, లేకపోతే ఆయన లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఖ్యాతిని దిగజార్చుతున్న వాళ్ళందరికీ బడిత పూజ ఉంటది చూడండి. మన కళ్ళులాగే ఉంటాయి, మనము కొన్ని రోజులు ఉంటాం. వీళ్ళ అవతారాలేంటి, వీళ్ళ జాతకాలేంటి, వీళ్ళు ఎలాంటి రోగాలు పడి చేస్తారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఎలాంటి స్థాయిల్లో దిగజారిపోతారు, మనం అందరం చూడబోతున్నాం. కానకపు సింహాసనం మీద సునకాను కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్లు నువ్వు వేసిందేమో డివోషనల్ గెటప్. మరి ఆ తోడలు కొట్టడం ఏటో, ఆ శాపనార్థాలు ఏటో ఒక్కటి మాత్రం చెబుతా శ్రీరెడ్డి, బుద్ధి ఉంటే ఆలకించు. అది ఉంది అని నేను అనుకోలే గాని ఆయన చెబుతున్నా, నీలాంటి రోళ్లతో కూడా నీతులు చెప్పించుకునే నీచ స్థితికి రాజకీయాలు చేరాయి అంటే కల్కి అవతారం దేవుడు ఎత్తాల్సిందే. ఇందాకేదో అన్నావు, ఆయనతో ఎట్టుకుంటే యాక్సిడెంట్లు రోగాలు వచ్చిపోతారనా? అలా అర్ధాంతరంగా యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఎవరున్నారు? ఓ పాలి నువ్వే గుర్తు చేసుకో. నా నోటితో నేను చెప్పలేను. అయినా నీ ఒరిజినల్ బూతుల పంచాంగాలు వదిలేసి ఈ మాదిరి భక్తి ఉపదేశాలు ఇవ్వడం కంటే నీ అసలు రంగు బయట పెట్టి ఇక బయలుదేరు శ్రీరెడ్డా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడారంటే అవన్నీ శక్తులు నిద్ర లేచి ఒక్కొక్కడిని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు రావక్కర్లేదు. వాళ్ళు కంటి చూపు చాలు నాశనం అయిపోతారు నా కొడకల్లారా. చెత్త ముండలందరూ మళ్ళీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి తెలియదు, ఒక పురాణం, ఒక గాథ, ఒక ఏమీ తెలీదు. 4 మంత్రాలు నేర్చుకుని 4 ఛానల్స్ లో కూర్చుని ఓ పెప్పెప్ప బెబ్బెప్పే అని అనేసి రాజకీయంగా లాభం చేసుకోవడం కోసం, 4 డబ్బులు చేసుకోవడం కోసం నీకు ఒక హాస్పిటల్ ఉంది కదే నీకు. ఏ రోజైనా 4 ఫ్రీగా మీరు ఏమైనా చేశారా? అసలు
వాడికి వాడి వెనకాల ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్ ఉంది కదా. ఏంటి అసలు మీరు ఏంటి? ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ రాజకీయం. చెత్త నా కొడకల్లారా, మీరు బాగుపడరు. ఇంకా నాకు తెలీదు, మీకు ఏదో ఒకటి రాబోతుంది, ఒక ప్రళయం రాబోతుంది అంటే అందరికీ కాదు. అది నీ ఒరిజినల్ క్యారెక్టర్. ఆపుకుందామన్నా ఆగట్లేదు, బయటకు తనుకొచ్చేస్తున్నాయి బూతులు. మరి అలాంటప్పుడు పెద్ద భక్తురాల్లాగా గెటప్ ఎందుకు? మీ జగన్ వేయమని చెప్పాడా ఏటి? కొడకల భాష మాట్లాడి నువ్వు దేవుని పేరెత్తే అర్హత కూడా లేదు శ్రీరెడ్డి. వెనకటికి నీ బోటిదే. మూలను కూర్చుని ఖాళీగా ఉండడం దేనికని కుక్కమూతి నాకిందట. నువ్వు సేమ్ టు సేమ్. ఇక వాగిన వరకు చాలు. మహాభక్తురాలిలా ఓ పాలి తిరుపతి వైపురా, జనమే నీకు బడిత పూజ చేసి పంపిస్తారు. సాలే పోయిరా, పోవామా.